అందరికీ నమస్కారం. ఒక తాత తన మనవడికి నేర్పించిన ఒక మంచి విషయాన్ని మీ ముందుకి ఇలా తెస్తున్నానండి. ఒక ముసలాయన రోజు అద్దం తుడుస్తూ ఉంటాడు. ఇది గమనించిన మనవడు, "తాతయ్య, ఈ అద్దంలో ఏం కనిపిస్తుంది?" అని అడిగాడు. "నువ్వు చూస్తే నిన్ను చూపెడుతుంది, నేను చూస్తే నన్ను చూపెడుతుంది" అన్నాడు తాతయ్య. "అది నిజమే కదా! ప్రత్యేకమైన అద్దమైతే కాదుగా, మరి ఎందుకు అంత జాగ్రత్తగా తుడుస్తున్నావు?" అని అడిగాడు. "అద్దం నీకు ఎన్నో పాఠాలు నేర్పుతుంది తెలుసా?" అన్నాడు తాతయ్య. "అవునా? అవేంటో చెప్పండి" అని ఆతృతగా అడిగాడు మనవడు. "నువ్వు అద్దంలోకి చూడగానే నీ ముఖం పైన ఉన్న మరక ఎంత ఉంటే అంతే చూపెడుతుంది కదా" అన్నాడు. "అవును" అన్నాడు మనవడు. "ఎక్కువగానో తక్కువగానో చూపించదు కదా" అన్నాడు. "అవును తాతయ్య" అన్నాడు మనవడు. "అద్దంలాగా నువ్వు కూడా నీ స్నేహితులకు, నీ తోబుట్టువులకు ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి అని అర్థం. తప్పైతే తప్పని, ఒప్పైతే ఒప్పని. అంతేకాని ఎక్కువ తక్కువగా ఇంకేదో ఊహించి చెప్పకూడదు" అన్నాడు. "ఇది మొదటి పాఠం. మరి రెండోదేంటి తాతయ్య" అని అడిగాడు. "అద్దం ముందు నువ్వు నిల్చుంటే నిన్ను చూపెడుతుంది, నువ్వు లేకపోతే నిన్ను చూపెట్టదు. అలాగే ఎవరి గురించైనా మాట్లాడాలి అంటే వారి ముందే మాట్లాడాలి, వారి వెనక మాట్లాడకూడదు అని అర్థం. ఇది రెండో పాఠం" అన్నాడు. "మూడో పాఠం కూడా ఉంది తెలుసా" అన్నాడు మళ్ళీ తాతయ్యే. "అదేంటో కూడా చెప్పు తాతయ్య" అన్నాడు. "అద్దం మన ముఖం పైన ఉన్న మరకలను చూపెట్టిందని కోపంతో ఆ అద్దాన్ని పగలగొట్టాం కదా! అలా ఎవరైనా మన లోపాన్ని మనకు చెప్పినప్పుడు కోపం తెచ్చుకోకుండా మనలోని లోపాన్ని సరిచేసుకోవాలి అని చెబుతుంది" అన్నాడు. ఇది విన్న ఆ మనవడు, "ఇంత చిన్న అద్దంతో ఇన్ని పాఠాలా? చాలా మంచి విషయాలు నేర్పావు తాతయ్య. ఇవి జీవితాంతం గుర్తుపెట్టుకుంటాను" అన్నాడు. ఇది నాకు ఒక సమూహం నుంచి వచ్చిందండి. చాలా నచ్చి మీ అందరి ముందుకి తెచ్చాను. బాగుందనుకుంటాను. ఇట్లు మీ ఎద్దనపూడి ఉషారాణి.